ఒక మంచి హ్యాపీ లైఫ్ ఎలా లీడ్ చేయాలనే విషయాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. దానికంటే ముందు ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అంటే యుద్ధాలు, దానివల్ల మన ఆర్థిక పరిస్థితులు ఏ రేంజ్లో దెబ్బతిన్నాయంటే, అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ కడుపు మంట వస్తుంది, గ్యాస్ దొరకట్లేదు, హోటల్స్ మూసేస్తున్నారు. హోటల్స్ మూసేయడం వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళు అద్దెలు కట్టలేరు. ఎంత చేద్దామన్నా సరే, జనాలకి మంచి ఆహారం ఇద్దామన్నా సరే వాళ్ళు ఇవ్వలేరు. ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు జరిగినందుకే ఈ యుద్ధం కొన్ని రోజులు జరుగుతున్నందుకే ఇంత ఇబ్బంది పడుతున్నాం. మరి ఒక 200 రోజులు జరిగితే పరిస్థితి ఏంటి? 100 రోజులు జరిగితే పరిస్థితి ఏంటి? ఒక సంవత్సరం పాటు జరిగితే పరిస్థితి ఏంటి? జరగాలనట్లేదు, జరగకూడదు కూడా. కానీ దీనికి మనం సిద్ధంగా ఉండాలి కదా. ముందు మనం ఫైట్ చేయాలి కదా. మన పరిస్థితులు ఎలాగున్నాయంటే, మన వైజాగ్ విశాఖపట్నం కాదని నేను చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మెయిన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం ఎలా ఆలోచిస్తామంటే, ఫేస్బుక్లో ఏ వార్ వస్తుంది, ప్రతి 3 రోజులకు ఒక హాట్ టాపిక్ కావాలి. ఒకడు గుడ్డు గురించి మాట్లాడితే ఆ గుడ్డు గురించి కావాలి, ఇంకోడేంచో స్కూల్స్ గురించి మాట్లాడితే స్కూల్ గురించి కావాలి, ఇంకా ఏవేవో పనికిరాని టాపిక్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. వరే నాయన, ఇంట్లో గ్యాస్ అయిపోద్ది, నేను తెచ్చుకోవాలి. యుద్ధం అక్కడెక్కడో జరుగుతుందంటే అర్థం వేరే దేశానికి జరుగుతున్నట్టు కదా. మన భూభాగం మీద, మన కుటుంబం మొత్తం మీద ఎవరో ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఆ ఇద్దరు నుంచి ఇంకో ఇద్దరు ముగ్గురు అలా పెరిగి రేపు మన దేశానికి వస్తారు. ఆ దేశంలో మన రాష్ట్రాలకు వస్తారు, మన రాష్ట్రంలో మన ఊరికి వస్తారు, మన ఊరికి వస్తే మన ఇంటికి వస్తారు, మన ఇంటికి వస్తే సర్వము నాశనం. సో ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనుకుంటే ముందు కలిసికట్టుగా వీటికి సొల్యూషన్స్ ఏం తేవాలి అని ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు ఇప్పుడున్న యువతకి ఉండాలి ఖచ్చితంగా. సో అలాంటి ఆలోచన లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫేస్బుక్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ పనికిరాని వీడియోలు, వీటి మీద దృష్టి పెట్టి లీడరు ఇది చేశాడు, నీ లీడర్ అది చేశాడు, నువ్వు ఈ పార్టీ ఓడివి, నేను ఆ పార్టీ ఓడిని, నీ ఇలాగ కొట్టుకొని చావడం వల్ల నీ కుటుంబానికి ఉన్న ఆకలి తీరదురా నాయనా అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఎవడు లీడరు ఎవడికి పెట్టడు, వాడు గెలుస్తాడు అంతే. గెలిచి మనకి సేవ చేయాలి, పొలిటికల్గా సేవ చేయాలి. సో దాని మీద దృష్టి పెట్టండి. అందుకని మనం ఎప్పుడు ప్రతి 3 రోజులకి, వారానికి ఒక హాట్ టాపిక్ వస్తుంది, దాని కింద కామెంట్స్ అన్నీ వేసుకుంటూనే ముందుకు వెళ్ళిపోతుంటాం. ఫస్ట్ మన యువత ఎంత గబ్బు తయారవుతుందంటే నాయన, నాయకుల గురించి మాట్లాడడం మానేసి నువ్వే నీ ఊరిలో ఒక నాయకుడిగా మారు, నిజాయితీగా మారు. నీ ఊరు ప్రాబ్లం నీ నాయకుడికి చెప్పు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి చెప్పు, తీర్చలేదా నువ్వు నమ్ముతున్నా నీ నాయకుడిని తీసుకెళ్ళి తీర్చమను. పరిపాలనలో ఉండవసరం లేదు నాయకత్వానికి. నిజమైన నాయకుడు ఎలాగైనా యుద్ధం చేస్తాడు. సో వీటన్నిటిని, పనికిరాని విషయాలన్నీ పక్కన పెట్టి నీకేం కావాలో దాని మీద పెడితే హ్యాపీ లైఫ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఈ హ్యాపీ లైఫ్ కోసం మీరు ఉన్నత శక్తివంతంగా ఎదగడం కోసం డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు ఎలా సంపాదిస్తావు? నెల అయితే జీతం వస్తుందా? ఖచ్చితంగా రావచ్చు, రాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితులు మొదలైతే నీ పరిస్థితి ఏంటి? నీకు ఆ పిల్లలు ఉన్నారనుకుందాం, ఒక 100 గజాల ప్లేసు, 200 గజాల ప్లేసు కొన్నావు. అసలు నీ కుటుంబానికి నువ్వు ఆర్థిక భరోసా ఇచ్చావా? ఆలోచించండి. నా దగ్గర కొనమనట్లేదు, నా దగ్గర ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, నన్ను కొనండి అని నేనేమి డైరెక్ట్గా ఏమీ చెప్పట్లేదు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తాను. కానీ నేను చెప్తున్న విషయం, పనికిరాని విషయాలు పక్కన పెట్టి, సోది పక్కన పెట్టి, నా లీడర్ గొప్ప, నీ లీడర్ గొప్ప, నేను ఈ పార్టీ వాడిని, నువ్వు ఆ పార్టీ వాడివి, నేను ఈ కులస్తుడివి, నువ్వు ఆ కులస్తుడివి, ఈ పనికిరాని విషయాలు పక్కన పెట్టి నువ్వేం చేయాలి, నా కుటుంబాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి, పెట్రోల్ ప్రాబ్లమ్స్ నుంచి కొత్త సొల్యూషన్ ఏం తేవాలి, ఇలాంటి ఆలోచించుకుంటే మనం ఏం చేయగలుగుతాం? రేపు మన ఉదయం మన కుటుంబం, ఈ భూభాగం మీద ఉన్న మన కుటుంబాన్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే ఏ కుటుంబానికి ఆ నాయకుడు కాపాడుకుంటాడు. ఆ ఇంటి పెద్ద ఎవరున్నారో, ఆ మగవాళ్ళు ఎవరున్నారో, ఇంటి బాధ్యత ఎవరు తీసుకున్నారో వాళ్ళ కుటుంబానికి రక్షకులు. ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది. ఇది నాకెందుకో అనిపించి చెప్పాను. వ్యాపార కోణంలో చూసినప్పుడు చూడండి, మీ ఇష్టం. నార్మల్గా వదిలేసినప్పుడు వదిలేయండి. కానీ ఇందులో మీకు మంచి పాయింట్ ఏం దొరికితే తీసుకొని ఆచరించండి. థ్యాంక్ యూ.